సార్ ముందుగా చెప్పండి వైటమిన్ డి లోపం అంటే ఏంటి? అసలు ఈ వైటమిన్ డి బాడీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? సాధారణంగా వైటమిన్ డి లోపం అనేది పూర్వం రోజుల్లో అసలు వైటమిన్ డి వాల్యూస్ కూడా ఎవరు చేసేవారు కాదండి. కానీ రాను రాను ఏమైందంటే బోల్డ్ స్టడీస్ రీసెర్చ్లో ఎన్నో స్టడీస్ ప్రూవ్ చేసింది ఏంటంటే వైటమిన్ డి ప్రతి ఆర్గన్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రతి ఇన్ఫెక్షన్ కూడా రాకుండా చేయడానికి వైటమిన్ డి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని స్టడీస్లో తెలిసినాయండి. అలాగే మెయిన్గా వైటమిన్ డి అనేది ఆహారం ద్వారా ఒకటి, రెండోది సూర్యరశ్మి ద్వారా ఎక్స్పోజర్ టు సన్లైట్ అంటారు. సో ఈ రెండింటి ద్వారా మెయిన్గా మన బాడీ సింథసిస్ చేస్తుందండి. ఈ వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి కానీ ఆహారం నుంచి కానీ వచ్చేది ఈ లోపలికి వెళ్ళాక మన లివర్లో ఫస్ట్ ఒక ప్రమేయం జరుగుతుందండి. ఆ ప్రమేయం జరిగిన దాంట్లోనే ఫ్రీ కొలెస్ట్రాల్ అంటారు, ఫ్రీ వైటమిన్ డి అంటారు. ఆ ఫ్రీ వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. మనం పరీక్షలు చేసినా దొరికేది అదే ఫ్రీ వైటమిన్ డియే. ఆహార పరంగా కానీ సన్లైట్ పరంగా కానీ ఇచ్చేది వైటమిన్ డి. వీటిలో అన్నిటి వల్ల ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఎముకల మీద ప్రభావం చూపిస్తుందండి వైటమిన్ డి అనేది. అలాగే ఆర్గన్స్ మీద అంటే మజిల్స్ మీద కూడా చూపిస్తుందండి. ఈ మజిల్ వీక్నెస్, మజిల్స్ పెయిన్ రావడం, నొప్పి ఉండడము, కండరాలు పట్టుకోవడము, అలాగే బోన్స్ పలచబడ్డము, బాగా పలచబడిపోతూ ఉంటాయి, ఫ్రాక్చర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వైటమిన్ డి లోపంలో. అలాగే ఇమ్యూనిటీ అంటారండి. ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ వీళ్ళు ఆటోమేటిక్గా మనకి దానికి ఫైట్ చేయడానికి శక్తి ఉంటుంది. దాంట్లో మెయిన్గా తెల్ల రక్త కణాలు, రెండోదేమో ఈ లింఫ్ నోడ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఆపుతాయండి. ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ వైటమిన్ డి ప్రభావం వల్ల ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుందండి. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావడం కూడా జరుగుతుంది వైటమిన్ డి లోపంలో. సో ఇవన్నీ రాకుండా చేయాలి అంటే మనం వైటమిన్ డిని కంపల్సరీగా మొత్తం హ్యూమన్ బీయింగ్స్ మానవాళి అంతా కూడా వైటమిన్ డి కరెక్ట్ లెవెల్స్లో ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది.